ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. మనిషి దేని నుంచైనా తప్పించుకోవచ్చు, కానీ కర్మతంత్రం నుంచి అస్సలు తప్పించుకోలేరు. అనేక జన్మలు గడుస్తున్నా సరే క్రితం జన్మలో మనం సంపాదించి పెట్టుకున్నటువంటి కర్మతంత్రము ఎప్పుడూ జీవుణ్ణి వెంటాడుతూనే ఉంటుంది. అందుకనే ఈ భూమిపైన జన్మించినటువంటి జీవుడు ఏ జీవి అయినా సరే అన్నీ కూడా కర్మతంత్రాన్ని అనుభవించాల్సిందే. కర్మ ఎంత తీవ్రమైందంటే మనిషిని పూర్తిగా కృంగదీస్తుంది, కొన్ని సందర్భాల్లో జీవచ్ఛవంగా కూడా మార్చేస్తుంది. అందుకనే ఈ కలియుగంలో కర్మతంత్రం యొక్క తీవ్రతను తగ్గించడానికి సద్గురు అనేటువంటి దైవం, ఆ సద్గురువు యొక్క చల్లటి నీడ మనల్ని కర్మతంత్రం నుంచి ఉపశమనం చేయిస్తుంది. అయితే ఇక్కడ ఒక సంశయం ఏర్పడుతుంది. అంటే బాబాను ఆశ్రయించినటువంటి వాళ్ళందరికీ కూడా కర్మల యొక్క తాపం తగలదా? కర్మను అనుభవించకుండానే సుఖంగా ఉంటారా అంటే అది పూర్తిగా అసంబద్ధమైనటువంటిది. ఈ భూమిపైన పుట్టినటువంటి ప్రతి జీవి కూడా కర్మతంత్రాన్ని అనుభవించి తీరాల్సిందే. కాకపోతే ఏంటంటే క్రితం జన్మలో మనం చేసినటువంటి కర్మల తీవ్రతను మాత్రము సద్గురువు తగ్గించగలుగుతారు తప్ప ఆ కర్మలను సద్గురువు పూర్తిగా తీసివేయలేరు. ఎందుకంటే మనందరము కూడా ప్రాక్టికల్గా చూస్తున్నటువంటిది. సద్గురువును ఆశ్రయించిన తర్వాత కర్మను అనుభవించకుండా ఎటువంటి బాధలు లేకుండా ఉండగలుగుతామా? లేదు కదా. సద్గురువును ఆశ్రయించినా సరే మన యొక్క కర్మానుసారం మనము దుఃఖాలను, కష్టాలను అనుభవించి తీరాల్సిందే. కాకపోతే ఏంటంటే సద్గురువు మన యొక్క కర్మల తీవ్రతను తగ్గిస్తాడు. ఆ కర్మతంత్రం నుంచి తొందరగా మనల్ని ఉపశమనం చేయిస్తాడు తప్ప అనుభవించాల్సింది తప్పకుండా మనం అనుభవించాల్సిందే. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకుంటే ఏంటంటే బాబా సహచర్యంలో కూడా మనం అసంతృప్తి లేకుండా తృప్తిగా ఉంటాం. ఎందుకంటే చాలామంది ఏమడుగుతారు బాబాను, బాబా నిన్ను రోజు కొలుస్తున్నా సరే, రోజు నీ నామాన్ని స్మరిస్తున్నా సరే నాకు ఈ దుఃఖాలేమిటి, ఈ కష్టాలేమిటి అని చెప్పి అడుగుతారు. అవి తప్పవు. ఖచ్చితంగా ఆ కష్టాలు దుఃఖాల్లో నుంచి నీకు గొప్ప ఉపశమనాన్ని బాబా ఏదో ఒకసారి నీకు కల్పిస్తాడు. కాకపోతే ఏంటంటే బాబా మనకు కల్పించినటువంటి ఉపశమనాన్ని మనం గుర్తించాం. ఆనాటి భక్తులు మాత్రము బాబా తమకు కలిగించినటువంటి ఉపశమనం కర్మల ద్వారా ఆ కర్మల తీవ్రత ఉపశమనాన్ని చాలామంది గుర్తుపెట్టుకున్నారు. మీరు 13వ అధ్యాయాన్ని కనుక చూసినట్టయితే 13వ అధ్యాయంలో భీమాజీ పాటిల్ క్షయరోగాన్ని బాబా నివారిస్తే ఎంత కృతజ్ఞత భీమాజీ పాటిల్ చూపెట్టారు. అప్పటి వరకు వారి కులదైవమైనటువంటి నారాయణుడి యొక్క స్థానంలో సాయినారాయణుని ఉపాసన చేసుకొని సత్యవ్రతాన్ని ఆరంభించలేదా? అంటే బాబా మన జీవితాల్లో మనకు చేసినటువంటి మేలుకు కృతజ్ఞతగా మనం కూడా ఏదో ఒక సత్కార్యాన్ని తప్పకుండా చేయాలి. సత్కార్యం కాకపోతే సత్కర్మనైనా చేయాలి. బాబాను ఆశ్రయించి ఉన్నా సరే మనకు ఒక సమస్య వచ్చింది, ఒక ఇబ్బంది వచ్చింది. వచ్చినప్పుడు మనము అల్లాడిపోతాం. ఆ అల్లాడిపోతున్నటువంటి మనల్ని బాబా ఎంతో దయతో పూర్తిగా ఆ అగ్నిలో పడకముందే కేవలము ఆ అగ్ని యొక్క ఆ సెగల తాపం మాత్రమే మనకు తగులుతున్నటువంటి సమయంలో బాబాను వేడుకుంటే మనము ఆ అగ్నిగుండంలో పడకుండా బాబా కాపాడుతారు. బాబా దగ్గరికి చేరినటువంటి వాళ్ళందరము కూడా మనం అదృష్టవంతులం. లేకపోతే కర్మల యొక్క తాపానికి పూర్తిగా బలైపోవలసినటువంటి వాళ్ళం. అందుకనే ఈ కలియుగంలో పుట్టేటువంటి ప్రతి జీవి కూడా అనేక కర్మలను మోసుకొని వస్తుంది. ఆ కర్మలు మోసుకొచ్చినటువంటి జీవికి ఉపశమనం కలిగించడానికే సద్గురు అనేటువంటి నీడను మనకు ఈరోజు భగవంతుడిచ్చాడు. లేకపోతే మనమందరము కూడా అతలాకుతలం కావలసినటువంటి వాళ్ళమే కదా. ఈ కర్మతంత్రము చాలా విచిత్రంగా ఉంటుంది. కొంతమందికి ఏమో రోగపీడల వల్ల,
కొంతమందికి మానసికంగా, మరికొంతమందికి బంధాల కారణంగా. ఇవన్నీ కూడా కర్మతంత్రమే. ఒక ఆవిడ చాలా సందర్భాల్లో నా దగ్గర బాధపడేది. తను గవర్నమెంట్ ఉద్యోగం చేసి రిటైర్ అయింది, పెన్షన్ వస్తుంది, ఒక్కగానొక్క కొడుకు. తను భర్త ఉన్నప్పుడు, ఇప్పుడు భర్త లేడు, భర్త ఉన్నప్పుడు వాడికి కావలసినటువంటి విద్యాబుద్ధులు అన్నీ చెప్పించారు. కానీ వాడిలో దుష్ట గుణాలు మాత్రం పోలేదు. ఎంతటి దారుణం అంటే, తల్లి 70 సంవత్సరాల వయసున్నా సరే విపరీతంగా ఆమెను నిందించడం, దూషించడం, అనేక సందర్భాల్లో ఆమె పైన చెయ్యి చేసుకోవడం కూడా. సమయానికి డబ్బు ఇవ్వకపోతే తల్లి గొంతు పట్టుకునేటువంటి స్థితికి వచ్చేటువంటి వాడు. ఆవిడ ఒకరోజు ఫోన్ చేసి ఏడుస్తూ చెప్పింది, ఎందుకు నాకు ఈ కర్మ? నేను నా ఊహ తెలిసినప్పటి నుంచి కూడా బాబాను ప్రేమిస్తున్నాను, ఆరాధిస్తున్నాను. బాబా కోసం, ఆ సేవ కోసం ఎంతో కొంత నాకు వచ్చినటువంటి సంపాదన నుంచి వెచ్చిస్తున్నాను. అయినా సరే నా కొడుకు మారడేలా, నా కొడుకు ఇంత చిత్రహింసలు నన్ను పెడుతున్నారు అని చెప్పి ఆవిడ చెప్పినప్పుడు నేను చెప్పినటువంటి మాట ఒక్కటే, అమ్మా, కొంతమందికి రోగం ద్వారా కర్మ మనకు సంక్రమిస్తుంది, కొంతమందికి మానసిక రకమైనటువంటి ఇబ్బందుల వల్ల వస్తుంది. నీ కొడుకే నీకు కర్మతంత్రమమ్మా, కర్మ నీ కొడుకు రూపంలో వచ్చింది. నువ్వు కొంతకాలం అనుభవించిన తర్వాత ఖచ్చితంగా ఆ తీవ్రతను బాబా తగ్గిస్తాడమ్మా. ఎందుకంటే ఆ కర్మ, వాడు నీకు కొడుకు కాదు, రుణానుబంధం కాదు, వాడు నీకు కర్మబంధము. అందుకనే ఆ విధంగా నువ్వు ఇబ్బంది పడుతున్నావంటే ఆ తల్లి అర్థం చేసుకుంది. అర్థం చేసుకొని అప్పటి నుండి సహనంగా భరించడం ప్రారంభించింది. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే, వివాహం చేస్తే కొడుకు కోడలు వదిలిపెట్టి వెళ్ళిపోయింది. రోజు బలాదూర్లు తిరగడం, తాగడం, డబ్బుల కోసం తల్లిని సతాయించడం. ఏ ఉద్యోగంలో పెట్టించినా 4 రోజులే. పోనీ ఏదైనా వ్యాపారం పెట్టిద్దామంటే డబ్బు ఆగమవుతుంది అనేటువంటి బెంగ. దాంతో ఏమీ చేసేది లేక తను 30 సంవత్సరాలు గవర్నమెంట్ సర్వీస్ చేసి ఆ తర్వాత వస్తున్నటువంటి పెన్షన్ను కూడా ఆమె ధైర్యంగా తినలేనటువంటి పరిస్థితి. ఆ పెన్షన్ డబ్బులు కూడా తన వ్యక్తిగతంగా ఖర్చు పెట్టుకోలేనటువంటి పరిస్థితి. పూర్తిగా డబ్బంతా కూడా కొడుకే నాశనం చేస్తూ ఉన్నాడు. ఇలా 3 సంవత్సరాలు గడిచిన తర్వాత ఒకరోజు ఉదయాన్నే కొడుకు తన తల్లిని లేపి, అమ్మా, మనం షిరిడీ వెళ్దామా అని అడిగాడట. ఆ తల్లికి ఆశ్చర్యం వేసిందట. ఏమిటి వీడు షిరిడీ వెళ్దామంటున్నాడు, ఏం జరుగుతుందో చూద్దాం, సరే అసలు నేను నో అనేటువంటి పరిస్థితి లేదు, ఇంకా సరే అని చెప్పి అనాల్సిందే అని చెప్పి తప్పకుండా రేపే బయలుదేరదామని చెప్పి చెప్పడం జరిగింది. ఇద్దరూ కూడా షిరిడీకి వెళ్ళారు. ఆ కొడుకులో ఏం మార్పు వచ్చిందో ఆ తల్లికి తెలియదు, ఎవ్వరికీ తెలియదు. కానీ షిరిడీ వెళ్ళి వచ్చిన తర్వాత మంచి ఒక ఉద్యోగంలో చేరాడు. ఆ తర్వాత ఒక డిసిప్లిన్ వచ్చింది, తల్లిని బాగా చూసుకుంటున్నాడు. అంటే కర్మతంత్రం ఎలా ఉంటుందో చూడండి. నిజానికి దుర్మార్గమైనటువంటి బుద్ధులు ఉన్నటువంటి వాడి జీవిత పర్యంతము మారడు. కానీ బాబా ఆ తల్లికి కొంతకాలం ఆ తల్లి ఆ కొడుకు చేత కర్మ అనుభవించిన తర్వాత మెల్లమెల్లగా వాడిలో మార్పు తీసుకువచ్చాడు. ఆ కర్మతంత్రాన్ని, ఆ తాపత్రయాన్ని పూర్తిగా బాబా చల్లార్చివేశాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, చాలామంది మనకు దుఃఖం కలగగానే, బాధ కలగగానే, కష్టం రాగానే నేను బాబాను ఇంతగా ఆరాధిస్తాను, నాకెందుకు ఈ కష్టం అని చెప్పి అనుకోకూడదు. ఇక్కడ మనం ఎరగాల్సినటువంటి సత్యం ఏమిటంటే, కర్మ, ఆ కర్మ సిద్ధాంతం మూలంగానే నాకు ఈ కష్టం వచ్చింది, ఈ కష్టాన్ని నేను సంతోషంగా అనుభవిస్తే తప్పకుండా బాబా దానిని తొలగిస్తారనేటువంటి మనోధైర్యం మనకు ఉండాలి. ఎందుకంటే సద్గురువు యొక్క లక్ష్యం ఏమిటంటే, తాపత్రయాలతోటి, అదేవిధంగా కర్మల తాపంతో బాధపడేటువంటి తన బిడ్డలందరినీ కూడా ఒక చల్లటి నీడ వైపు ప్రయాణింపజేస్తాడు. ఎవరమైతే ఈ వాస్తవాన్ని తెలుసుకుంటామో, కర్మలు అనుభవించే సమయంలో కూడా మనము సంతోషంగా ఉండగలుగుతాం. నేను ఒక సంఘటన మీకు చెప్తాను. నిజంగా బాబాను అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు ఎలా ఉంటారనేటువంటిది ఒక తల్లి ప్రవర్తన ద్వారా, ఆ తల్లి మనస్తత్వం ద్వారా నాకు తెలిసింది.
ఆవిడకు ఒక్కగానొక్క కూతురు, వయసు దాదాపు 28-29 సంవత్సరాలకు వచ్చింది. తోటి పిల్లలందరి వివాహం జరిగిపోయింది. ఆ తర్వాత 2 సంవత్సరాలకు కూడా 31 సంవత్సరం వచ్చినా కూడా అమ్మాయికి సంబంధాలు రావట్లేదు. అట్లా అని చెప్పి అమ్మాయిలో లోపం ఉందా? మంచి అందగత్తే. పోనీ సామర్థ్యంలో లోపం ఉందా? మంచి స్కిల్స్ కలిగినటువంటి అమ్మాయి. కానీ వివాహం మాత్రము వెనక్కి వెళ్ళిపోతూ ఉంది. ఆ తల్లి నాకు చాలా సంవత్సరాల నుంచి పరిచయం. ఒకరోజు వరాల సాయి మందిరానికి వచ్చి వరాల సాయి దగ్గర దండం పెట్టుకుంటుంటే, ఎప్పుడమ్మా ఇంకెప్పుడు పప్పు భోజనం పెడతారు, అమ్మాయికి ఎప్పుడు వివాహం చేస్తారంటే, దానికి నేనేమీ చేయలేనయ్యా, దాని యొక్క కర్మతంత్రము దాని వివాహాన్ని అడ్డుకుంటుంది. దాని కర్మతంత్రాన్ని బాబా ఎప్పుడు పూర్తి చేస్తే, ఎప్పుడు ఆ కర్మతంత్రం యొక్క తీవ్రత బాబా తగ్గిస్తే అప్పుడు దాని వివాహం అవుతుంది. అప్పటి వరకు నేను తల బద్దలు కొట్టుకున్నా సరే ఏమీ జరగదనేటువంటి విషయం నాకు తెలుసు. అందుకని నా కూతురు కూడా చెప్పాను, తల్లి సంబంధాలు రావట్లేదు, వివాహం కావట్లేదు అనేటువంటి బెంగ పెట్టుకోకు, ఖచ్చితంగా బాబా అద్భుతమైనటువంటి వరుణ్ణి నీకు తీసుకొచ్చి ఇస్తాడు, నువ్వు దాని గురించి ఆలోచించొద్దని చెప్పి నా కూతురికి చెప్పాము. దాదాపు మాకు ఎటువంటి బెంగ లేదండి. ఎందుకంటే వివాహం జరగట్లేదనో సంబంధాలు రావట్లేదు, ఎందుకంటే అది నాకు తెలుసు ఎప్పటికైనా నా కూతురు వివాహం అవుతుంది. కాకపోతే ఏంటంటే నేను తొందరపడి చేస్తే ఇంకొక కర్మను దానికి అంటగట్టినటువంటి దాన్ని అవుతాను. కాబట్టి ఆల్రెడీ కర్మ అనుభవిస్తుంది నా కూతురు, ఇంకొక కొత్త కర్మను తెచ్చి నేను దానికి అంటగట్టలేను అని చెప్పి చెప్పింది. అలా చెప్పి వెళ్ళినటువంటి 8 నెలలకు మళ్ళీ పెళ్లి కార్డు పట్టుకొని వరాల సాయి మందిరానికి వచ్చారు. నాకు ఆశ్చర్యం వేసింది, అమ్మా 8 నెలల్లోనే వివాహం కుదిరిందా అంటే, అవును, దీనికి 24 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు నేను మొదటి సంబంధం చూశాను. ఇప్పటికీ 6 సంవత్సరాలు గడిచాయి. మొదట 2 సంవత్సరాలు తల్లిని కదా, తాపత్రయం ఉంటుంది కదా, ఏదో చూస్తూనే ఉన్నాను, పిల్లకు వంకబెట్టడానికి ఏమీ లేదు. కానీ వచ్చిన సంబంధాలన్నీ కూడా వెనక్కి వెళ్ళాయి. తర్వాత నేను అర్థం చేసుకున్నాను, దీని యొక్క కర్మల తీవ్రత అడ్డుపడుతుంది, అందుకని చూద్దాం జరిగినప్పుడే జరుగుతుందని చెప్పి పెద్దగా నేను సీరియస్గా తీసుకోలేదు. కానీ మొన్న మేము వరాల సాయి మందిరానికి వచ్చి వెళ్ళిన 4 రోజులకు ఒక సంబంధం కుదిరింది. ఆ సంబంధం కూడా మేము స్వయంగా వెతికినటువంటిది కాదు. మా అమ్మాయిని ఒక వివాహంలో చూసి ఆ అబ్బాయికి నచ్చి నేను ఆ అమ్మాయిని వివాహం చేసుకుంటానని చెప్పి తెలిసినటువంటి వారి ద్వారా ప్రతిపాదన పెట్టారు. నేను అడగాల్సినవన్నీ అడిగాను. నాకు ఒక్కతే కూతురు, నా బాధ్యత కూడా దానిదే. కాబట్టి నా బాధ్యత చూసుకోవడంలో నీకు ఎలాంటి అభ్యంతరం లేకపోతే మా అమ్మాయిని ఇవ్వడానికి నాకేమీ ఇబ్బంది లేదు అని చెప్పి చెప్పాను. ఆ అబ్బాయి, మేము వేరుగా ఉండాల్సినటువంటి అవసరం లేదు, మీరు మేము అందరం కలిసే ఉంటాము, నేనే మీ ఇంటికి వచ్చాను అనుకోండి, నేనే మీ ఇంటికి వచ్చి ఇక్కడ ఉండిపోతాను అని చెప్పి చెప్పాడు. అబ్బాయి గుణంలో గొప్పవాడు, అదేవిధంగా ఉద్యోగంలో కూడా మంచి స్థాయిలో ఉన్నటువంటి వాడు. సంవత్సరానికి దాదాపు 28 లక్షల ప్యాకేజ్ ఉన్నటువంటి ఉద్యోగి. ఇక ఏ లోటు లేదు. నా కూతురికి బాబా ఇంత గొప్ప అనుగ్రహాన్ని ఇస్తారని చెప్పి నేను అనుకోలేదని చెప్పి ఆ తల్లి చెప్పింది. అంటే ఓపికతో ఉంటే, మనకు సంబంధించి ఏదైనా పనులు జరగట్లేదు, లేకపోతే ఏదైనా ఆలస్యం అవుతుందంటే ఖచ్చితంగా కర్మలు అడ్డుపడతాయి. కర్మలు అడ్డుపడ్డప్పుడు మనం చాలా ఓపికతో ఉండాలి. నాకు బాగా కావలసినటువంటి వాళ్ళు, అదేవిధంగా కాస్త అంతోకింతో నేను కాస్త స్నేహంగా ఉండేటువంటి మా బంధువుల్లో ఒకరు, ఎప్పుడూ కూడా వారు నా శ్రేయస్సును కోరుకుంటారు, నేను వారి శ్రేయస్సును కోరుకుంటాను. అమ్మాయికి వివాహం చేశారు. చేసిన తర్వాత కర్మతంత్రం, చాలా చిన్న వయసు అబ్బాయి, 29 సంవత్సరాలకే పెళ్ళైనటువంటి 3 ఏళ్లకే మరణించాడు. కర్మతంత్రం, దానికి ఎవరూ ఏమీ చేయలేరు. ఆ తర్వాత అమ్మాయికి పునర్వివాహం కోసము ప్రయత్నం చేస్తున్నప్పుడు నేను చెప్పాను, మీరు కొంచెము ఓపిక పట్టండి. అమ్మాయి ఏదో గుండెల మీద ఉందనో, అమ్మాయికి ఇంత కష్టం వచ్చిందనో, మళ్ళీ వివాహం చేయకపోతే నలుగురు ఏమనుకుంటారు అని చెప్పి మీరు అస్సలు పొరపాటు మళ్ళీ చేయవద్దు. ఒక 4 సంవత్సరాలు ఆగండి. అమ్మాయి వయసు ఇప్పుడు 26 సంవత్సరాలే. 4 సంవత్సరాలు ఆగినంత మాత్రాన వచ్చేటువంటి నష్టం లేదు అని చెప్పాను.
కానీ వారు సమాజానికి తలొగ్గి ఎవరు ఏమనుకుంటారో అని చెప్పి వెంటనే సంవత్సరంన్నరకు మళ్ళీ వివాహం చేశారు. మళ్ళీ వివాహం చేస్తే అక్కడ సమస్య ఉత్పన్నమైంది. అంటే మన యొక్క కర్మను మనం పూర్తిగా అనుభవించకుండా తొందరపడుతూ ఉంటే ఏదీ జరగదు. మళ్ళీ కర్మను మరింతగా మనం అనుభవించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏమైంది, మొదటి అబ్బాయి చనిపోయాడు, రెండో అబ్బాయితో కంపాటబిలిటీ కుదరలేదు. తర్వాత ఎంత బాధపడి ఏం లాభం? ఆ తర్వాత కూడా వాళ్ళు బాధపడుతుంటే నేను ఒక్కటే విషయం చెప్పాను, నీ ఇంటికి నీ బిడ్డను వెతుక్కుంటూ వచ్చేటువంటి రోజు వరకు 5 సంవత్సరాలు కాదు 6 సంవత్సరాలైనా నువ్వు ఎదురు చూడు. నేను చెప్పినటువంటి మాట మీరు వినలేదు, ఇప్పటికైనా అర్థం చేసుకోండి, మీరు భగవంతుని నమ్ముతారు, కర్మతంత్రాన్ని మనం నమ్మాల్సిందే అని చెప్తే ఆ రెండవ వివాహం విచ్ఛిన్నమైన తర్వాత సరిగ్గా 3 సంవత్సరాలకు అమ్మాయిని వెతుక్కుంటూ ఒక సంబంధం వచ్చింది. ఎంత గొప్ప సంబంధం అంటే హైదరాబాదుకు ఆనుకొని, ఔటర్ రింగ్ రోడ్డుకు ఆనుకొని ఆ అబ్బాయికి 8 ఎకరాల స్థలం, చక్కటి బంగ్లా, సకల భోగాలు ఉన్నటువంటి సంబంధం వచ్చింది. మారు మాట్లాడకుండా పెళ్లి చేసుకోమని చెప్పాను. మారు మాట్లాడకుండా పెళ్లి చేసుకుంటే ఈరోజు వాళ్ళు సంతోషంగా జీవనాన్ని సాగిస్తున్నారు. అంటే మనకి ఏదన్నా సమస్య రాగానే వెంటనే దాంట్లో నుంచి బయటపడాలి, బయటపడడానికి అనేక మార్గాలను మనం వెతుకుతూ ఉంటాం. మనం వెతుకొద్దు మార్గం, బాబా సూచిస్తాడు. సద్గురువును ఆశ్రయించినటువంటి వాళ్ళందరికీ కూడా కర్మతంత్రం వెంటాడుతున్నప్పుడు ఆ కర్మతంత్రం నుంచి బయటపడవేయడానికి బాబాయే సరైనటువంటి సమయంలో సరైనటువంటి దాన్ని మనకు సూచిస్తారు, అందులో నుంచి బయటపడేస్తారు. చాలామంది మనం చేసేటువంటి పొరపాటు ఏంటంటే కర్మ అనుభవిస్తున్నప్పుడు చాలామంది షార్ట్ కట్స్ వెతుకుతూ ఉంటాం. ఎన్ని షార్ట్ కట్స్ వెతికినా సరే ఏమీ ప్రయోజనం ఉండదు. ఇక్కడ మనందరము గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకు కష్టము దుఃఖము వచ్చినప్పుడు అది మన యొక్క కర్మతంత్రంగా మనం గుర్తించాలి. గుర్తించి మనము ఏ సద్గురువునైతే ఆశ్రయించామో ఆ సమయమంతా కూడా ఆ సద్గురువుకు సర్వస్వ శరణాగతి చేయాలి. ఆ సర్వస్వ శరణాగతి చేసినప్పుడు అప్పుడు బాబా వారి యొక్క కరస్పర్శ ద్వారా, వారి కృపా దృష్టి ద్వారా మన యొక్క కర్మతంత్రం యొక్క తీవ్రతను వారు తగ్గిస్తారు. మనల్ని సురక్షితంగా మళ్ళీ మంచి జీవితంలోకి ప్రవేశపెడతారు. మీరందరూ కూడా 13వ అధ్యాయంలో భీమాజీ పాటిల్ కథ అందరూ చదువుకున్నారు కదా. భీమాజీ పాటిలు మరి గొప్ప ధనవంతుడు, పుణ్యాత్ముడు. ఎవరైనా సరే గుమ్మం ముందుకు వచ్చి ఏదైనా సహాయాన్ని కోరితే ఎవరినీ కూడా నిరాదరించక తోచినటువంటి సహాయాన్ని చేసేటువంటి వారే. మరి అంత పుణ్యపురుషుడైనటువంటి భీమాజీ పాటిల్కు ఎందుకు క్షయవ్యాధి సోకాలి, గడ్డలు గడ్డలుగా ఎందుకు దోసిళ్ళ కొద్దీ రక్తాన్ని కక్కుకోవాలి? ఇదంతా కూడా కర్మతంత్రంలో భాగమే కదా. సరే, రోగం వచ్చింది, చికిత్స చేయించుకోవడానికి డబ్బు లేదా? డబ్బు పుష్కలంగా ఉంది. ఇంగ్లీష్ వైద్యం కూడా చేయించుకున్నాడు. అసలు ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి మందుల్ని వాడాడు. అయినా సరే ఎందుకు తగ్గలేదు? కానీ భీమాజీ పాటిలు గొప్ప అదృష్టవంతుడు. బాబా చూడండి, తన వద్దకు రావడానికి ఎవరు చెప్పితే విశ్వసిస్తారో వారి దగ్గరికి ఆ భక్తుని పంపుతాడు. నానాసాహెబు మంచి మిత్రుడు. నానాసాహెబ్కు లేఖ రాస్తాడు, ఇక నా పని అయిపోయింది, ఎన్ని మందులు వాడినా ఎన్ని ఔషధోపచారాలు చేసినా ఇంకా నేను బ్రతకడం కష్టము, ఒక్కసారి చివరిగా మీలాంటి వారిని చూడాలనుకుంటున్నాను, ఒక్కసారి వచ్చి మీ దర్శన భాగ్యాన్ని కల్పించండి, ఒకసారి నారాయణగావుకు రండి అని అడుగుతాడు. అప్పుడు నానాసాహెబు ఎంత విజ్ఞతతోటి లేఖ రాస్తాడంటే, మీరేమీ కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు, షిరిడీలో సాయిబాబా అనేటువంటి పరమాత్మ ఉన్నాడు, ఆయన పైన సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంచండి, ఆయనకు సర్వస్వ శరణాగతి చేయండి. సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో నారాయణగావ్ నుంచి బయలుదేరి షిరిడీకి వెళ్ళండి. తప్పకుండా శ్రీ సాయిబాబా మీ యొక్క రోగాన్ని నివారిస్తాడు. ఒక్క క్షయరోగం ఏమిటి, మనుషులకు ఉన్నటువంటి అన్ని మాయ రోగాలను ఆయన నివారిస్తాడు అని చెప్పి లేఖ రాస్తాడు. ఆ లేఖ చదవగానే, అంటే ఆ లేఖలో ఉన్నటువంటి
సద్గురు శ్రీ సాయిబాబా అనేటువంటి ఆ అక్షరాలే భీమాజీ పాటిల్కు గొప్ప శక్తినిచ్చాయి. కనీసము ఒక క్షణం పాటు మంచంపై నుంచి లేచి కూర్చోలేనటువంటి వాడు, ఒక్క క్షణం కూడా దగ్గకుండా, లోపల నుంచి తెమడ రక్తము రాకుండా ఉన్నటువంటి సందర్భం లేదు. అంత తీవ్రమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. అటువంటి భీమాజీ పాటిల్ ఆ లేఖలో సాయిబాబా నీ రోగాన్ని నివారిస్తారనేటువంటి ఆ 4 అక్షరాలు చదవగానే ఒంటిలో ఎక్కడ లేనటువంటి శక్తి పుంజుకుంటుంది. వెంటనే నౌకలకి చెప్తాడు, బండ్లు సిద్ధం చేయండి, మనం షిరిడీ వెళ్ళాలి అని చెప్పి. నౌకలరు బండ్లు సిద్ధం చేస్తే ఆ బండ్లో కూర్చొని ఓపిక లేకపోతే అదే బండ్లో పడుకొని దాదాపు 4-5 గంటల పాటు ప్రయాణం చేసి షిరిడీకి చేరుకుంటాడు. అసలు మంచం మించి లేవలేనటువంటి భీమాజీ పాటిల్ ఎలా బండెక్కాడు, ఎలా షిరిడీకి చేరుకున్నారు, అదంతా కూడా ఒక మాయలాగా అందరికీ అనిపించింది. వెళ్ళి బాబా వద్ద కూర్చొని అనన్య శరణాగతి చేశాడు. మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం ఏదైనా దుఃఖంలో, కష్టంలో, కర్మతంత్రాన్ని అనుభవిస్తున్నప్పుడు బాబా పట్ల పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని పెట్టుకోవాలి. భీమాజీ పాటిల్ బాబా పట్ల అటువంటి అచంచలమైనటువంటి విశ్వాసాన్ని పెట్టుకున్నాడు. బాబా దగ్గర కూర్చున్నప్పుడు బాబా ఏ మంత్రము వేయలేదు, ఏ ఉపాయము చెప్పలేదు, లేకపోతే ఏ ఔషధము ఇవ్వలేదు. ఏమి చెప్పారు? వెళ్ళి భీమా ఇంట్లో ఉండు, నువ్వు కుదురుగా ఉంటే అదే తగ్గిపోతుందని చెప్పాడు. షిరిడీకి వచ్చిన తర్వాత భీమాజీ పాటిల్ కూడా అప్పటి వరకు తను వాడినటువంటి ఔషధాలన్నింటినీ పక్కన పెట్టేశాడు. కేవలం 2 స్వప్న దర్శనాలు. ఒకటి మాస్టర్ రూపంలో బెత్తంతో కొట్టినటువంటి లీల, అదేవిధంగా ఎవరో తన ఛాతి కడుపు పైన కూర్చొని ఛాతిపైన సన్నికళ్ళుతో రాస్తున్నట్టు ఆ ఛాతిపైన రాయేసి రుబ్బడం. ఈ 2. ఇక్కడ ఉన్నటువంటి మంత్రము మందు ఏమిటంటే బాబా పట్ల అచంచలమైనటువంటి విశ్వాసం. కేవలం ఆ విశ్వాసమే క్షయవ్యాధి నుంచి భీమాజీ పాటిల్ను రక్షించగలిగింది. ఎంత పెద్ద వైద్యుడైనా సరే ఒకటే మాట చెప్తాడు, నీకు రోగం తగ్గుతుందనేటువంటి విశ్వాసం ఉంటే మందులు పనిచేస్తాయని చెప్పి. సద్గురువు వద్ద కూడా అంతే. సద్గురువు పట్ల సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంటేనే మనం కర్మల తంత్రం నుంచి బయటికి రాగలుగుతాం. అంతే తప్ప దానికి ఏ ఉపాయమో అవసరం లేదు, ఏ మందు అవసరం లేదు, ఏ కౌన్సిలింగ్ అవసరం లేదు, ఎవ్వరి సహాయం కూడా మనకు అవసరం లేదు. కేవలం సద్గురువుకు సర్వస్వ శరణాగతి చేస్తే ఖచ్చితంగా కర్మతంత్రం నుంచి మనం బయటపడతాం. నాకు ఆ తల్లి మాట ఎప్పుడూ గుర్తుంటుందన్నమాట. నా బిడ్డకు కర్మతంత్రం వెంటాడుతుంది, మళ్ళీ నేను తొందరపడి దానికి ఏదైనా వివాహం చేసి మరొక కర్మను నేను అంటగడతానా అంటే ఎంత విజ్ఞత ఉండాలి, ఎంత పరిణితి ఉండాలి. ఇది ఎలా తెలుస్తుంది? బాబా చరిత్రలో ఉన్నటువంటి భక్తుల యొక్క అనుభవాలు చదివితే తెలుస్తుంది. భీమాజీ పాటిల్ కథ చాలా అలవోకగా మనం చదివేస్తాం, అదొక గొప్ప లీలగా కనిపిస్తుంది. అరే బాబా కేవలం స్వప్న దర్శనం చేత భీమాజీ రోగాన్ని నివారించాడని చెప్పి కాదు, అందులో గొప్ప అంతరార్థం ఉంది. భీమాజీ పాటిల్కు బాబా పట్ల విశ్వాసం. అప్పటి వరకు సాయిబాబా అంటే ఎవరో తెలియదు. చందోర్కర్ చెప్పినటువంటి ఒక్క మాటను పట్టుకొని సాయిబాబా అనేటువంటి ఆ 4 అక్షరాలు వారి నేత్రాల్లోకి వెళ్ళి ఆ నేత్రాల గుండా వారి యొక్క హృదయంలోకి, వారి యొక్క రోగ ఉన్నటువంటి స్థానంలోకి ఆ సాయిబాబా అనేటువంటి శక్తివంతమైనటువంటి ఆ 4 అక్షరాలు చేరాయి. అవే రోగ నివారణకు మంత్రమయ్యాయి, మందు అయ్యాయి. మన జీవితాలకు బాబా ఏమిస్తారు? బాబాను ఆశ్రయిస్తే ఏమి కలుగుతుందంటే అగ్నిగుండంలో పడాల్సినటువంటి వాడిని కేవలం ఆ సెగల యొక్క వేడితో ఆ కర్మల నుంచి దూరం చేస్తాడు. మనకు తల్లిదండ్రులు జన్మనిస్తారు, ఉపాధ్యాయులు బోధన చేస్తారు, యజమాని ఉద్యోగాన్ని ఇస్తాడు. కానీ మన జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి దుఃఖాలను, కర్మతంత్రాన్ని కేవలం సద్గురువు మాత్రమే తీసివేస్తారు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, కొంతమందికి రోగం రూపంలో కర్మతంత్రం వెంటాడుతుంది,
కొంతమందికి పిల్లల రూపంలో, భర్త రూపంలో, బంధువుల రూపంలో, ఈ అనేక రకాల రూపాల్లో వెంటాడుతూ ఉంటుంది. కానీ ఆ రూపం ఏదైనా సరే బాబా యొక్క కృప వల్ల ఆ కర్మలన్నీ కూడా మనం పూర్తిగా పీకల్లోతు మునగక ముందే బాబా మనల్ని రక్షిస్తాడు. సద్గురువు తప్ప మనల్ని కర్మతంత్రం నుంచి తప్పించేటువంటి వారు ఎవ్వరూ లేరు. అందుకు కావలసినటువంటిది సద్గురువు పట్ల పరిపూర్ణమైనటువంటి విశ్వాసము, కృతజ్ఞతాభావం అనేటువంటిది ఉండాలి. చాలామందికి మనకు లేనటువంటిది ఏంటంటే కృతజ్ఞతాభావం. మనము పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పుడు బాబా ఏ విధంగా మనల్ని బయటపడేశారు, దానికి కృతజ్ఞతగా ఏం చేయాలి. ఆ రోజు భక్తులను చూస్తే మనకు అర్థమవుతుంది. భీమాజీ పాటిల్లు క్షయరోగం నివారణ జరిగిన తర్వాత శ్రీ సాయి సత్యవ్రతం అనేటువంటి దాన్ని ఎంత నియమబద్ధంగా వారు ఆచరించారు. ఆచరించడమే కాదు, ఎవరైతే కర్మ తీవ్రతను అనుభవిస్తున్నారో వాళ్ళందరికీ ఒకే ఉపాయం చెప్పేటువంటి వారు, సత్యవ్రతాన్ని ఆచరించండి. శ్రీ సాయి సత్యవ్రతాన్ని ఆచరించినటువంటి వాళ్లకు కర్మతంత్రం బాధించదు అని చెప్పేటువంటి వారు. అందుకనే సాయి టీవీ గత 9 సంవత్సరాలుగా కరోనా సమయంలో కూడా మన యొక్క కర్మతంత్రం నుంచి ఉపశమనం పొందడానికి శ్రీ సాయి సత్యవ్రతాన్ని మనం ఆచరిస్తున్నాం. ఈ ఏడాది కూడా ఒక ప్రత్యేకమైనటువంటి విశేష దినాల్లో మనం శ్రీ సాయి సత్యవ్రతాన్ని గురువారం ఏకాదశి కలిసి వచ్చినటువంటి 23వ తేదీ, అదేవిధంగా సోమవారంతో కూడినటువంటి పౌర్ణమి 27వ తేదీ రోజు మీ గోత్రనామాలతోటి జ్యోతిర్లింగ క్షేత్రం భీమాశంకరంలో జరుగుతుంది. అదేవిధంగా నారాయణగావ్లో భీమాజీ పాటిల్ స్వగృహంలో జరుగుతుంది. కాబట్టి మన యొక్క కర్మతంత్రం ఏమిటనేటువంటిది మనకు తెలియదు. మనకు తెలియకుండానే కొన్ని కర్మతంత్రాలు మనల్ని బాధిస్తూ ఉంటాయి, మన చుట్టూ కూడా అవి ఆవరించి ఉంటాయి. వాటి నుండి ఉపశమనం పొందడానికి ఈ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో మనం అందరము కూడా ఈ సాయి సత్యవ్రతం అనేటువంటి సత్కార్యంలో మనందరము పాల్గొని మన కర్మల యొక్క తీవ్రతను తగ్గించుకోవడానికి కొంత ఇది ఉపశమనంగా మనకు లభిస్తుంది. ఓం శ్రీ సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. మనం ఎంతో పవిత్రంగా భావించేటువంటి కార్తీక మాసంలోకి వచ్చేసాం. కార్తీక మాసము ప్రతిరోజు కూడా పండగే. ప్రతి ఇల్లు కూడా ఒక కోవెలలాగా ముస్తాబవుతుంది. కార్తీక మాసానికి ఒక రోజు ముందు ఆశ్వేజ అమావాస్య రోజు మనం దీపోత్సవాన్ని జరుపుకొని కార్తీక మాసానికి నూతన కాంతులతోటి స్వాగతం పలుకుతాం. అంత పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో మనం చేసేటువంటి ప్రతి పుణ్యకార్యం కూడా మనకు సత్ఫలితాలను ఇస్తుంది. కార్తీక మాసం అనగానే ప్రతిరోజు ఏదో ఒక విశేషం. ఈ 30 రోజులు కూడా 30 ప్రత్యేకమైనటువంటి విశేషాలు ఉంటాయి. ఈరోజు మనకు పెరిగినటువంటి యాంత్రిక జీవనం, ఉద్యోగాలు, ఇతరత్రా వ్యాపకాలు, అనారోగ్యాలు, వీటి చేత మనం ఎవ్వరము కూడా పరిపూర్ణంగా కార్తీక మాసాన్ని ఆస్వాదించలేం. ఎందుకంటే కార్తీక మాసంలో పాడ్యమిని బలిపాడ్యం అంటారు. ఆ రోజు పెద్ద ఎత్తున దీపోత్సవాలు చేస్తారు, గోవర్ధని పూజ చేస్తారు, నూతన వస్త్రాలను ధరిస్తారు. ఇవన్నీ కూడా బలిపాడ్యం రోజు చేయాలి. కానీ ఈరోజు మనము వీటన్నింటినీ కూడా పాటించేటువంటి వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. అదేవిధంగా కార్తీక మాస విధియ రోజు ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ఉంటుంది. భగనీ అస్తభోజనం అంటే సోదరి ఇంటికి వెళ్ళి సోదరి ఇంట్లో భోజనం చేయడం. యముడు యమున ఇద్దరూ కూడా అన్నా చెల్లెళ్ళు. కార్తీక విధియ రోజు యముడు సోదరి ఇంటికి భోజనానికి వస్తాడు. భోజనానికి వచ్చినటువంటి యముడు ఆమె ఆతిథ్యానికి ఎంతో పరవశించి ఏదైనా కోరిక కోరుకో అంటారు. ఏ స్త్రీ అయినా ఏం కోరుకుంటుంది? తన కుటుంబము అపమృత్యువు పాలు కాకూడదని, యముడి బాధ ఉండకూడదని చెప్పి కోరుకుంటారు. అలాగే యమున తన అన్నైనటువంటి యముణ్ణి నాకు యమబాధ లేకుండా చూడు అని అంటుంది. దానికి యముడు తదాస్తు అంటారు. అంటే ఎవరైతే కార్తీక మాసంలో భగనీ అస్తభోజనం అంటే సోదరి చేతి వంట తింటారో వారికి అపమృత్యువు తప్పుతుందని చెప్పి అని అంటారు. ఇట్లా ప్రతిరోజు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భం కార్తీక మాసంలో ఉంటుంది.
ఆ తర్వాతి రోజు కార్తీక శుద్ధ చవితి. నాగుల చవితి రోజు పుట్టలో పాము పేసి నాగేంద్రుణ్ణి పూజించుకుంటాం. ఎవరైతే నాగేంద్రుడికి ఆ రోజు పాలు పోస్తారో వారికి సంతాన యోగం కలుగుతుందని చెప్పానంటారు. ఇట్లా ప్రతిరోజు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భం ఉంటుంది. అయితే ఈరోజు మనం ఇవన్నీ కూడా చేయగలుగుతామా? అందుకనే బాబా మనందరికీ కూడా వీటన్నింటి యొక్క పుణ్యాన్ని, ఆ ఫలితాన్ని ఇవ్వడానికి బాబా కార్తీక మాసంలో వారు నారాయణ స్వరూపుడిగా సాయి సత్యవ్రతాన్ని చేయించుకుంటారు. కార్తీక మాసంలో అన్ని కార్యాల్లో చేసినటువంటి ఫలితము ఒక్క సాయి సత్యవ్రతం ద్వారా మనకు అందుతుంది. అందుకోసమే సాయి టీవీ గత 9 సంవత్సరాలుగా కార్తీక మాసంలో సాయి సత్యవ్రతాన్ని ఎంతో వైభవంగా జరిపిస్తుంది. ఇందులో పాల్గొన్నటువంటి వాళ్ళందరికీ కూడా చాలామందికి సంతానం కలిగింది, అపమృత్యువు పోయింది, ఆరోగ్యాలు బాగుపడ్డాయి. అంటే కార్తీక మాసంలో వచ్చేటువంటి విశేష దినాల్లో మనం చేసేటువంటి విశేష పూజల ద్వారా ఏ అనుగ్రహం అయితే శివకేశవుల నుంచి లభిస్తుందో ఆ అనుగ్రహం మనకు శ్రీ సాయి సత్యవ్రతం ద్వారా లభిస్తుంది. అందుకోసమే ఈ కార్తీక మాసంలో కార్తీక శుద్ధ ఏకాదశి రోజు, కార్తీక శుద్ధ పౌర్ణమి రోజు 2 రోజులు కూడా విశేషమైనటువంటి పర్వదినాల్లో, విశేషమైనటువంటి పుణ్యక్షేత్రాల్లో దీన్ని నిర్వహించడం జరుగుతుంది. కార్తీక శుద్ధ ఏకాదశి రోజు జ్యోతిర్లింగ క్షేత్రమైనటువంటి భీమాశంకరంలో ఈ సత్యవ్రతం నిర్వహించబడుతుంది. ఆ తర్వాత కార్తీక శుద్ధ పౌర్ణమి రోజు భీమాజీ పాటిల్ గృహం ఎవరైతే ఈ సత్యవ్రతాన్ని ఆరంభించారో వారి గృహంలో ఇది నిర్వహించడం జరుగుతుంది. కార్తీక మాసంలో మనం పుణ్యకార్యాల కోసం పుణ్యతీర్థాలను సందర్శించడానికి కొంతమంది వేల లక్షల రూపాయలు ఖర్చు చేస్తుంటారు. అంత ధనాన్ని వెచ్చించాల్సినటువంటి అవసరం లేకుండా కేవలం 1116 మనము 2 రోజులు కూడా మీ గోత్రనామాలతోటి మీ కుటుంబం పేరు మీద శ్రీ సాయి సత్యవ్రతం నిర్వహించబడుతుంది. దీంట్లో మీరందరూ కూడా పాల్గొని, కార్తీక మాసం శివకేశవులకు ఎంతో ఇష్టమైనటువంటి ప్రీతికరమైనటువంటి మాసం కాబట్టి శ్రీ సాయి సత్యవ్రతంలో పాల్గొని కార్తీక మాసం అంతా కూడా చేసేటువంటి పుణ్యకార్యాల ఫలితాన్ని ఈ ఒక్క వ్రతం ద్వారా మనం పొందవచ్చు. మీరందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఓం శ్రీ సాయిరామ్.